ఎన్ని రోజులు మనం ఉన్న ఇంట్లో ఇది 1వ వంతు కూడా ఉన్నట్టు లేదు. మొత్తానికి మనం ఉండబోయే ఇంటెదురుగా ఒక మంచి రిచ్ ఇల్లు ఉంది, మనల్ని వెక్కిరిస్తున్నట్టుగా. ఆ ఇంటిని చూస్తూ పెద్దింట్లో ఉన్నామనుకుని గడిపేద్దాం. ఆ ఇల్లు ఎవరితో ఏంటో, ఎవరో రిచ్ పీపులే అయి ఉంటారు. మన చుట్టూ ఎంత ఖరీదైన ఇల్లుంటే మనకెందుకు, ఖరీదైన మనుషులుంటే మనకెందుకు. లోపలికి వెళ్దాం పదండి. ఆ ఇంటి ఓనర్సే అనుకుంటా కారు నుంచి దిగిపోతున్నారు. మనకా ఉన్న కార్లు కూడా పోయాయి. హే, ఆవిడెవరో అచ్చం మన లౌడ్ స్పీకర్ సుజాత లాగే ఉన్నారు. లాగా కాదు, సుజాతనే. అవును, నిజమే. కొంపదీసి ఇప్పుడు అందులోంచి అవని కూడా దిగుతుందా ఏంటి? అవనియే. అవని గారు, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మా సంగతి తర్వాత చెప్తాం గాని మీరందరూ ఏంటి ఇక్కడున్నారు? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఇంటి నుంచి తరిమేశారు, అందుకే ఈ ఇంటికొచ్చాం. ఇది శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు. ఇక నుంచి మేము ఉండబోయేది కూడా ఇక్కడే. మనం ఇక్కడికి రాబోతున్నామని తెలుసుకుని మనతో గొడవ పడడానికే వచ్చినట్టున్నారు. హలో వేదవతి గారు, మాకింకేం పని లేదనుకుంటున్నారా ఏంటి మీతో గొడవ పడటానికి? అమ్మవారిని ముక్కు పుడకని పట్టుకుని కారులో రావాల్సిన అవసరం ఏం లేదు. అవనికి జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత కంపెనీ వారు కారు, ఈ గెస్ట్ హౌస్ అవనికిచ్చారు.